తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో వచ్చిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ 2026 సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను అలాగే 83 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు రూపొందించిన CURE, PURE, RARE ఫ్రేమ్వర్క్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం చాటి చెప్పాలని సీఎం తెలిపారు. తాను డాక్టర్ కాదు కానీ సోషల్ డాక్టర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరమన్నారు. నాలెడ్జ్ను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భారత్తో పాటు ఆగ్నేసియా దేశాల నుంచి వచ్చిన 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులను అభినందించారు. వారంతా సక్సెస్ఫుల్ కార్డియాలజిస్టులని రేవంత్ కొనియాడారు. I'm not a doctor, but I'm a doctor. I'm a social doctor. I have to address social diseases. With my responsibility, I have to address all these social diseases. I'm happy the Fellow India conference is being held in Hyderabad. Over 500 cardiologists from all over India and neighboring Southeast Asian countries are here to participate. I welcome all of you in Hyderabad, Telangana. You are all successful doctors. Even after getting success, you are here to upgrade your knowledge and enhance your skills. That is the biggest secret of success. Constant learning. The day you stop learning new things or increasing your knowledge, you are closing your growth. We are feeling proud this wonderful event is being organized in Hyderabad. We are fast becoming a hub of excellence and innovation in life sciences, pharma and healthcare. సోషల్ మీడియా ఛానల్స్లో మహిళా అధికారులపై పని కట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని రాయడాన్ని ఖండిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు, బాధపడతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద ఏంటి, కొన్ని రోజులు బాధపడతాం, మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు పైన ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమవుతుంది నాకేది. నా మీద కదా బాగా సీఎం మీద నువ్వు వేసినావు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల మహిళ ఆఫీసర్ మొత్తం. ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏమైటం అది? నేను మన మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఏమన్నా మీరు చూసినా? మీరు దీనికేనా దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది, అది ఎంక్వైరీ చేసుకుంటారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని అక్కన్నపేట గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాల్వను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 16 కిలోమీటర్ల మేర బైక్పై వెళ్లి కాలువ పనులను పరిశీలించారు మంత్రి పొన్నం. కాలువలకు చేయాల్సిన మరమ్మతులపై అధికారులకు మంత్రి పొన్నం పలు సూచనలు చేశారు. కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ కోహెడ చిగురుమామిడి వరకు 15 కిలోమీటర్ల మేర పూర్తయింది అన్నారు మంత్రి. కెనాల్ మొత్తంలో అక్కడక్కడ 2 చిన్న బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందన్నారు మంత్రి పొన్నం. మొత్తం నియోజకవర్గంలో 1200 ఎకరాల భూమి సేకరణ జరగాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి 250 కోట్ల నిధులు అవసరమన్నారు. నిధుల విడుదలకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడ చిగురుమామిడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సింటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొంత వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అభయారణ్యంలో టూరిస్ట్ ప్రకృతి ప్రేమికుల కోసం జలగలంచ దగ్గర ములుగు జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫికాకో వాచ్ టవర్ వ్యూ పాయింట్ని ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క. ఈ వాచ్ టవర్ వ్యూ పాయింట్ను ప్రారంభించారు. పర్యాటక శాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో పికాకో వాచ్ టవర్ వ్యూ పాయింట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ములుగు జిల్లాకు వచ్చే టూరిస్టులకు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణంలో జాతీయ రహదారికి దగ్గరలోనే వాచ్ టవర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం సమ్మక్క సారలక్క జాతరకు వచ్చే భక్తులందరితో పాటు టూరిస్టులు ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ను తీసుకురావద్దన్నారు. ప్లాస్టిక్ను నివారించు, పర్యావరణాన్ని రక్షించు అంటూ సీతక్క పిలుపునిచ్చారు. ములుగు అడవుల్లో మరి ప్రారంభించడం జరిగింది. మీరు ఇప్పటికే చూసిండ్రు. ఒక దిక్కు రామప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడం, అదేవిధంగా లక్నవరం మనం ఏర్పాటు చేసుకుంది. తర్వాత ఈ మధ్యకాలంలో బ్లాక్ బెర్రీ, తర్వాత మరి తాడ్వాయి హట్స్, మీకు తెలుసు సహజ సిద్ధంగా ప్రవహించే బ్లాక్ బెర్రీ. దాంతోపాటు ఈ అందమైన అడవుల్లో మరొక గొప్ప టూరిజం, అదేవిధంగా ఆహారాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కల్పించేటువంటి మరి పచ్చటి అడవుల్లో గొప్ప పోర్ట్ వ్యూ పాయింట్, జలగలంచ పోర్ట్ వ్యూ పాయింట్ను మేము ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పక్కన జలగలంచ మనకు పసరకు తాడ్వాయికి మధ్య ఈ అడవుల్లో ఈ మధ్య కాలంలోనే ఒకటి బ్లాక్ బెర్రీని ఓపెన్ చేసినాం. తర్వాత తాడ్వాయి హట్స్ అయింది. ఇప్పుడు జలగలంచ పోర్ట్ వ్యూ పాయింట్ని కూడా మరి ప్రారంభించడం చాలా సంతోషం. అదేవిధంగా మేడారానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా, మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి టూరిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు ఎవరు ప్లాస్టిక్ తీసుకురాకండి. ప్లాస్టిక్లో వేడివేడి అన్నం తినడం, ప్లాస్టిక్లో వేడివేడి ఛాయ్ తాగడంతో క్యాన్సర్కు కారణమవుతుంది, ప్రాణాంతకమవుతుంది. కాబట్టి ఈ పచ్చటి అడవుల్లోకి వచ్చి మంచి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందే విధంగా ఈ యొక్క అడవుల్లో టూరిస్ట్ స్పాట్స్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. డిఎఫ్ఓ రాహుల్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రతి చోట పచ్చటి అడవుల్లో మరి టూరిస్టులు వచ్చి సేద తీరే విధంగా. తెలంగాణలోని నగరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదని
మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పార్టీ శ్రేణులతో ఆయన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 2 ఏళ్లుగా పట్టణాలను కాంగ్రెస్ సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందన్నారు. నగరాల్లో వారు చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. వీబీజీ రామ్జీపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా డైరీని విడుదల చేశారు. అన్ని రకాల సమాచారం కోసం డైరీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీజేపీని బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. నీటి వివాదాలపై 2 రాష్ట్రాలు కూర్చొని చర్చించుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా విషయాలు ఏదో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వీబీజీ రామ్ మీద చాలా తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. నేను మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను. దీని యొక్క ఉద్దేశము గ్రామీణ రైతులకు, గ్రామీణ రైతు కూలీలకు వాళ్ళ జీవితాల్లో మార్పు రావడానికి, మెరుగుపరచడానికి, వారికి మంచి ఉపాధి కలిగించడానికి, ఆ ఉపాధి కల్పనలో కూడా అనేక రకాలైనటువంటి ఒక పనులు కూడా దాన్ని జోడించి భారత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు ఒక ఆసరాగా, ఒక ఉపాధి ఒక కల్పనగా మిగిలినటువంటి ఒక ఏదైతే సమస్య కార్యక్రమాలు ఉన్నాయో దాని కింద తీసుకురావడం జరిగింది వీబీజీ రామ్. అదేదో గతంలో ఉన్నటువంటి ఒక స్కీమ్ని తీసేశారు అది కాదు. దానికన్నా మంచిది, దానికన్నా ఎక్కువ రోజులు, దానికన్నా ఎక్కువ వ్యక్తులకు పనికొచ్చేటటువంటి ఒక వీబీజీ రామ్ తీసుకొస్తే ఈరోజు దానిపైన తప్పుడు ప్రచారం చేస్తున్న స్వయాన ముఖ్యమంత్రి. అమరావతి అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచంలో అమరావతియే బెస్ట్ సిటీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నదులు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరిగిందని, ఆ విషయం తెలియని వారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని అన్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ, ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం. కొంతమందికి అర్థం కాదు, అసూయకు కూడా అద్దులుండవు. చాలా మంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా, ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. ఇది సంకల్పం మాత్రమే కాదు, దీన్ని సాధించి తీరే డిటర్మినేషన్తో ముందుకు పోతున్నాం. 2-3 సంవత్సరాల్లోనే ఒక షేప్కి వస్తుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి భవిష్యత్తులో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా ఈ యొక్క అమరావతి ప్రాంతం తయారవుతుంది. మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలని అన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంకోసలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు. కరెంటు లేని గ్రామం ఒకటి అలలాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే
ఆ గ్రామానికి కరెంట్ వచ్చింది 70 ఇన్ని సంవత్సరాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు వాళ్ళు అయిపోతారు. నాలాంటి వాడు మీరు ఎంత బలం ఇస్తే, బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే, మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళ మటుకు నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు. వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదట, వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు. అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే, యుద్ధం ఎందుకు భరిస్తాడు, ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి, గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది, అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడతా ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి, కానీ ఆ దారి వెంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు, ఈ మధ్యన వచ్చినాయి. అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతారు, ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓడిపోవచ్చు గెలవచ్చు, కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి. అలాంటిది నేను కింద పడ్డాను. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతున్నారు, పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్. 14 సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు డబ్బు సంపాదనకి? నేను బిగ్ యాక్టర్, నేను నెంబర్ 1 యాక్టర్ని కాదేమో, కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని. ఓడిపోయినా కానీ, సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి. అది మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల. మరి అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే, అది నా ఆవేదన, నా బాధ్యత. పాలిటిక్స్ నా బాధ్యత. అంటే ఎంతసేపు ధాన్యం పండించి దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది. అందుకని నేను ఏం నమ్ముతానంటే, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి. ఆ ప్రిన్సిపల్ నేను తీసుకు. అమరావతిని వైసీపీ చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారని, పాలన వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం గాల, ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్, ఓకే మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట, నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. వైసీపీ మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అందుకే జగన్ ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కార్యదర్శులు 5 ఉన్నారు, ఇంకొక 2 తీసుకొని 7 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా వేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. దాన్ని కూడా ఒక 5 నిమిషాల్లో ప్రకటించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా సంస్థాగతంగా
బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్తున్నా కూడా ఫాలోఅప్ లేదు అనేటువంటి భావన ఉంది. అందువల్ల కొద్దిగా స్పీడప్ చేసే కార్యక్రమాన్ని చేసి సాధ్యమైనంత త్వరలో మొత్తం సంస్థాగతంగా ఏ ఒక్క పోస్టు ఖాళీ లేకోకుండా అంత డిజిటలైజ్ చేసి సెంట్రల్ కమిటీకి పంపించేటటువంటి ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేయవలసిన. మనశంకర్ వరప్రసాద్ సినిమాకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ సంక్షేమానికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ సందర్శించారు. ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి నారాయణన్ను సత్కరించారు. రాకెట్ నమూనాతో నారాయణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు ఇస్రో చైర్మన్ నారాయణన్. రేపు ఉదయం 12:19 కౌంట్డౌన్ ప్రారంభమై 22 గంటల పాటు కొనసాగుతోందని అన్నారు. ఈ ప్రయోగం ద్వారా భూ పరిశీలన కోసం ఈఓఎస్ N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 8 మైక్రో శాటిలైట్లను కూడా ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో దూసుకువెళ్తోందని అన్నారు ఇస్రో చైర్మన్ నారాయణన్. Launch of this year, the PSLV C-62 launch vehicle will be lifting the EOS N1 satellite, a Earth observation satellite, to the polar sun synchronous orbit, along with 15 co-passenger payloads. And we are coming back after a small setback last year in the PSLV C-61 mission, and we have done 2 static tests successfully, and we have come back in a fast track mode at the earliest opportunity for this mission, and the vehicle health, everything is in order, and the countdown is going to start tomorrow morning. And this will be with this in this mission there are 8 small satellites, micro satellites from other countries. By successfully launching this, India will be having to its credit 442 satellites from 34 countries launching from Indian soil. గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితం ఆలయంపై తొలిసారి దాడి జరిగింది. ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుంటూ నిర్వహించిన ఓంకార మంత్ర జపంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అంతకుముందు సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్చల్ చేశాడు. మధ్యాహ్నం సరిగ్గా నమాజ్ చదివే సమయంలో అహ్మద్ షేక్ ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలోనే నమాజ్ చదవడానికి ప్రయత్నం చేశాడు. ఆలయ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా హడావిడి చేశాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అహ్మద్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే అయోధ్య పంచకోశి కార్యక్రమ మార్గాల్లో మాంసాహారంపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా మత సంస్కృతిపరమైన పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా కశ్మీర్ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళుతున్న 9 సీట్ల చార్టర్ విమానం కూలిపోయింది. ఇండియా వన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ సహా 9 మంది గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.
సమాజంలో ఏ విధమైన వివక్ష ఉండకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందరినీ సమానంగా చూస్తామని తెలిపారు. హిందూ సమాజం అంతా ఒకటేనని నమ్ముతానని అన్నారు. భాష, కులం, వర్గ భేదాలను ప్రపంచమే చూపిస్తోందని తెలిపారు. ప్రపంచం ఎంతమంది హిందువులను గుర్తించిందో వారందరిలోనూ తనకు స్నేహితులున్నారని మోహన్ భగవత్ పేర్కొన్నారు. दूसरे के वीरता से, शौर्य से, बल के कारण हारा नहीं है. जब पराजय हुई तब फूट के कारण हुई और कोई नहीं. और इसलिए किसी प्रकार का भेदभाव न रहे तो करना क्या है, तो आचरण से शुरू करना है. तो अपनी दोस्ती जोड़ना है. हम जहां रहते, जितना संचार करते, उसमें जो समाज रहता है उसको हम तो एक मानते हैं, पूरा हिंदू समाज एक है, लेकिन दुनिया उसमें कई प्रकार देखती है, भाषा के, जाति के, पंथ संप्रदायों के. तो दुनिया जितने प्रकार हिंदुओं के मानती है उतने प्रकार के हिंदुओं में मेरे अपने मित्र होने चाहिए, मेरे अपने कुटुंब के मित्र कुटुंब होने चाहिए. आना जाना, उठना बैठना, खाना पीना साथ में, सुख दुख में भाग दौड़ आदि जो व्यवहार मित्रों का आपस में होता है, मेरा उन सबके साथ होना चाहिए. कार्यक्रम करेंगे. భారతదేశ స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. భారత్లో అభివృద్ధి చెందిన నాగరికత ఉందని, అది ఏ దేవాలయాలను కూల్చివేయలేదు, ఏ దేశంపైనా దాడి చేయలేదు అని అన్నారు. యుద్ధాలు ఎందుకు జరుగుతాయో, దేశానికి బలమైన నాయకత్వం ఎందుకు అవసరమో కూడా ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో అజిత్ దోవల్ వివరించారు. हमारी एक बड़ी विकसित सभ्यता थी. हमने किसी के मंदिर नहीं तोड़े, हमने कहीं जाकर लूटा नहीं, हमने किसी बाहर के लोगों के ऊपर आक्रमण नहीं किया, जबकि सारी दुनिया बहुत पिछड़ी थी. परंतु क्योंकि हम अपनी सुरक्षा और हम अपने आप को समझ नहीं पाए कि हम को क्या खतरे हैं, हम उनके प्रति उदासीन रहे, तो हमें इतिहास ने एक सबक सिखाया. क्या हमने वह सबक सीखा? क्या उस सबक को हम याद रखेंगे? अगर आने वाली पीढ़ियां उस सबक को भूल जाएंगी तो ये బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. సునమ్గంజ్ జిల్లాలో మరో హిందువును కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోయ్ మహాపాట్రో అనే యువకుడిపై అల్లరిమూకలు దాడి చేసి తర్వాత బలవంతంగా విషప్రయోగం చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న జోయ్ ఇవాళ మరణించినట్లు తెలిపారు. గ్రీన్లాండ్పై వెనక్కి తగ్గేది లేదని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఎవరేమనుకున్నా సరే వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. అందుకోసం సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనాలు తమ పొరుగు దేశాలుగా ఉండాలని కోరుకోవడం లేదని వైట్ హౌస్లో మీడియా ముందు వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా గ్రీన్లాండ్ను పొందాలని తాము అనుకున్నామని, కానీ అది సాధ్యం కాకపోవడంతో కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు. గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయని, అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయని ట్రంప్ అన్నారు. అందువల్లే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలు ఎంచుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైందని చెప్పుకొచ్చారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమన్నారు. దీనిపై చర్చలు జరిపేందుకు వచ్చే వారం గ్రీన్లాండ్, డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భేటీ అవుతారని తెలిపారు. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళనలో ఇప్పటివరకు 217 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క టెహ్రాన్లోనే ఈ మరణాలు సంభవించాయని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చంటూ పలువురు వ్యాఖ్యానించారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు తెలిపారు. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.